ఒక తల్లిగా నాకు ఏం కావాలో మా అమ్మకి బాగా తెలుసు. చిన్నపిల్లవాడిని కదా, అందుకని నాకు ఏది మంచో ఏది చెడో నాకు ఏది ఇష్టమో ప్రతీది మా అమ్మ దగ్గరుండి చూసుకుంటుంది. అలాగే ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చింది. నాకు చాలా ఇష్టము, అందుకని ఇక్కడ చేర్పించడానికి ఆ అమ్మ 2 చోట్ల అంటే 2 ప్లేసెస్ సెర్చ్ చేసి మరి నా కోసము ఏది బాగుంటుందో ఏది బాగోదో అని వెతికి మరి చూసి మరి సెలెక్ట్ చేసి మరి నన్ను జాయిన్ చేయించాలని అనుకుంటుంది. మరి అది ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మా అమ్మతో పాటు నేను కూడా మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇక్కడ హాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది, ఏసీ కూడా ఉంది, పిల్లలు కూడా బాగా వేస్తున్నారు. ఇందులో మా అన్నయ్య కూడా ఉన్నారు, మా చరణన్న కూడా బాగా వేస్తున్నాడు. అక్కడ టీషర్ట్ ఉంది, ఆ కలర్ ఏమంటారు, బ్లూ అంటారా బ్లాక్ అంటారో నాకైతే తెలియడం లేదు, చిన్న పిల్లగానే కదా, అందుకని అక్కడ అదిగోండి ఎదురుగా వేస్తున్నాడు చూసారా, బ్లాకే కదా. ఆ బ్లాక్ వేసుకున్న అతను మా సొంత అన్నయ్య. అతను అక్కడ బాగా వేస్తున్నాడని ఇక్కడ చూసి అక్కడ నన్ను చేర్పిద్దామని అమ్మ నన్ను తీసుకొని వచ్చింది. కానీ చిన్న పిల్లాన్ని కదా నేను, అందుకని బాగా గొడవ చేస్తున్నాను. మా అమ్మ చెప్పింది అస్సలు వినటం లేదు. ఈ డ్యాన్స్ స్కూల్ ఎలా తెలుసు అంటే, మా ఇంటికి రీల్స్ చేయడానికి ఒక అక్క వాళ్ళు వస్తారు, ఇద్దరు, వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది. ఆ ఆంటీ వాళ్ళ పిల్లలు ఇక్కడే నేర్చుకుంటారు. అందుకని అమ్మ ఆ ఆంటీని అడిగితే అడ్రస్ చెబితే నేను నాన్న అమ్మ వెళ్ళాము. ఇక్కడ కూడా బాగా నేర్పిస్తున్నారు. ఇదిగోండి పక్కనే ఉన్న ఆంటీనే అక్క వాళ్ళ మమ్మీ. అమ్మేమో అంతా అబ్జర్వ్ చేస్తుంది, హాల్ ఎలా ఉంది, అమ్మ నాని మరి లైట్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నారు, నాన్న ఎలా ఉన్నారు, ఎలా చేస్తున్నారు అని అమ్మ అంతా అబ్జర్వ్ చేస్తుంది. ఇక్కడ పిల్లలైతే బాగా వేస్తున్నారు, కానీ డార్క్ రూము. అమ్మ నాన్న, నాని కాదు నాన్న, నాన్న నాన్న అమ్మ పడిపోయింది తీ. చూసారా నేను ఎలా మాట్లాడుతున్నాను, చిన్న చిన్న మాటలు ఇప్పుడే వచ్చేస్తున్నాయండి నాకు. ఇక్కడైతే పిల్లలు ఇలా వేస్తున్నారు, నాకేమో ఏది నచ్చిందో చెప్పడానికి చిన్న పిల్లవాడిని కదా, అందుకని అమ్మే చూస్తుంది ఏది నచ్చింది ఏది నచ్చలేదు అని. అమ్మ చూసుకొని నన్ను అక్కడైతే జాయిన్ చేయించాలని అనుకుంటుంది. ఇప్పుడైతే ఇంకా జాయిన్ అయితే అవ్వలేదు, చేయించలేదు. కామ్గా ఉండు. చూసారా నేను ఎట్లా గొడవ చేస్తున్నానో. ఇక్కడైతే పిల్లలందరూ బాగానే వేస్తున్నారు. నేను కూడా బాగా డ్యాన్స్ వేసి నేను కూడా స్టేజ్ షోలు ఇవ్వాలా, మూవీస్లోకి వెళ్ళాలి అని అమ్మ కోరిక. అందుకని అమ్మకి ఇష్టమైనట్లుగా నేను కూడా అన్నీ నేర్చుకొని బాగా ప్రయోజకుని అవ్వాలని నేను బ్లెస్ చేయండి, ఓకేనా. నేనైతే ఇది చేరానా లేకపోతే ఫస్ట్లో చూపించాను కదా దాంట్లో చేరానా అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మరి మీరందరూ చూశారు కదా, మీకు ఏది నచ్చిందో అది కామెంట్ చేయండి. మీకు నచ్చింది ఏదో చెప్తే నేను అదే జాయిన్ అవుతాను అమ్మకు చెప్పి. ఇది నచ్చిందా లేకపోతే ఫస్ట్లో నేను చూపించాను కదా వైట్ రూమ్తో, అది నచ్చిందా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చెప్పింది నేను చేస్తాను. అమ్మ చెప్పిన మాట విన్నా వినకపోయినా మీరు చెప్పింది వింటాను, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. మరి అమ్మకి ఏం నచ్చిందో, ఎక్కడ చేర్పించిందో, మీరేం చెప్తారో, మీరు చెప్పింది చేర్పించిందో లేదో తర్వాత చూద్దామా. బాయ్.